నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. జనరల్‌గా చాలామంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో తాపత్రయపడుతూ ఉంటారు. దానికోసం ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ కరెక్ట్ అయినటువంటి గైడెన్స్ లేకపోయినా, కరెక్ట్‌గా మనకి ఎవరైతే కోచింగ్ ఇవ్వలేకపోయినా గూడా ఆ ప్రయత్నం వృధానే అవుతుంది. మరి అలాంటి వారికి ప్రయత్నం వృధా కాకుండా మంచి కోచింగ్ ఇయ్యడానికి కొన్ని సంస్థలైతే ముందుకొచ్చాయి. అందులో భాగంగానే ఈరోజు మనతో పాటు ఉన్నారు. మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్, అలాగే పీఓడబ్ల్యూ మెంబర్ శిరీష గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బావున్నా. ఓకే. మీరు మీరెలా ఉన్నారు? బావున్నాను. థాంక్ యూ. మీరు చూస్తుంటే చాలా చిన్నవారులాగున్నారు. కానీ మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీకి డైరెక్టర్ ఎలా అంత పెద్ద సంస్థని స్థాపించడానికి ఎంత టైం పట్టింది? ఎలా అయ్యారసలు డైరెక్టర్? ఆహ్, ఈ మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ అనేటువంటి స్టార్ట్ చేయడానికన్నా ముందు ఐ వాస్ అన్ యాస్పిరెంట్ అండి. అంటే నేను గూడా సివిల్స్‌కి, గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యున్నా. ఆ క్రమంలోనే నేను ఒక 4 గవర్నమెంట్ జాబ్స్ వరకు కూడా క్రాక్ చేశాను. హ్మ్. వాటిలో ఒక 2 జాబులు చేసున్నా. లాస్ట్ జాబ్ పంచాయత్ సెక్రటరీగా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అన్వరపాడులో పనిచేసున్నానండి. అంతకుముందు వీఆర్ఓగా కూడా చేసున్నాను. ఈ క్రమంలో పైగా వచ్చిన జాబ్స్ అన్నీ కూడా నావి స్టేట్ ర్యాంక్ అండి. సింగిల్ డిజిట్ ర్యాంక్స్ అన్నీ కూడా. అంటే స్టేట్ ఫిఫ్త్‌గా ఒకటి, ఇంకొకటి డిస్ట్రిక్ట్ సెకండ్ ఒకటి, డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఒకటి. ఇట్లాంటి ర్యాంక్సే వచ్చాయి. అన్ని ర్యాంక్సే. సో, అప్పుడు చాలామంది ఈ క్రమంలో నన్ను అడుగుతూ ఉండేవాళ్ళు. అక్క అంటే జూనియర్స్ ఉంటారు కదా! హ్మ్. అక్క ఏం ఏం బుక్స్ చదవాలి? ఎట్లా చదవాలి? మీరెట్లా ప్రిపేర్ అయ్యారు? ఇట్లా అడగడం, వాళ్ళకి నేను గైడ్ చేయడం ఇలా బిగిన్ అయింది స్టార్టింగ్. ఆ తర్వాత మా హస్బెండ్ కూడా సేమ్ యాస్పిరేషన్స్‌తో సేమ్ ఫీల్డ్‌లో ఉండడంతో హ్మ్. తనన్నారు, "సిరి, నీ నాలెడ్జ్ ఇక్కడ వరకు, నీ వరకు మాత్రమే ఆగిపోవడం కరెక్ట్ కాదు. హ్మ్. సో, మనం ఎందుకు వేరే వాళ్ళని గైడ్ చేయలేము." అంటే కోచింగ్ అనేటువంటిది, క్లాసులు అనేటువంటివి ఎక్కడన్నా దొరుకుతాయి. ఇవాళ రేపు యూట్యూబ్‌లో చాలా ఫ్రీ క్లాసెసే, ఫ్రీ కంటెంటే దొరుకుతుంది. బట్ ఇక్కడ మెయిన్ ఎస్పెషల్లీ మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఒక చెయ్య పట్టుకొని ఒక పాత్ ఫైండర్ లాగా మెంటార్‌షిప్ అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేశామండి దీన్ని. సో, దీనికి ఫస్ట్ నుంచి గూడా కర్త కర్మ క్రియ అయితే మా వారనే చెప్తాను. ఆయన హ్మ్. ప్రోత్సాహంతోనే ఇగ ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. ఆయన మీ వెనకుండి అంటే మీతో ఆగకుండా ఇంకొంతమందికి హెల్ప్ కావాలని ఆయన స్టార్ట్ యెస్. చేపిచ్చారు. ఓకే. ఎన్నాళ్ళయిందండి స్టార్ట్ చేసి? ఇది మేము స్టార్ట్ చేసి కూడా ఒక 4 ఇయర్స్ అయిందండి. 4 4 ½ ఇయర్స్. ఇయర్స్ అవుతుంది. సో, మీ సంస్థ నుంచి ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు ప్రస్తుతం? ఇప్పటికి అంటే డిఫరెంట్ ఎగ్జామ్స్ కంటే మేము ఓన్లీ ఐఏఎస్, ఐపీఎస్ అనే కాకుండా వాటికి మాత్రం అంటే సివిల్ సర్వీసెస్‌కే కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అలాగే డీఎస్‌సి ఇంకా ఇతరత్ర గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏవైతే అవి అంటే హైకోర్ట్ జాబ్స్ కానీ ఏ నోటిఫికేషన్ పడ్డా కూడా మా దగ్గర డైలీ టెస్ట్‌లు పెట్టడం, డైలీ ఇంకా కంటిన్యూయస్ మెంటార్‌షిప్ అనేటువంటి 365 డేస్ ఉంటుందన్నమాట. సో, ఇలా మేము గైడ్ చేస్తూ ఇప్పటికి డిఫరెంట్ జాబ్స్‌తో కలిపి ఇంచుమించుగా నియర్లీ ఒక 60-70 మెంబర్స్ అయితే వేరే వేరే జాబ్స్‌లో నోటిఫికేషన్స్‌లో జాబ్ తెచ్చుకోవడం జరిగింది. అండ్ రీసెంట్‌గా మనకి ఏపీలో వచ్చినటువంటి గ్రూప్ 2 రిజల్ట్స్‌లో చూసుకుంటే లాస్ట్ మంత్ వచ్చాయి. 32+ మెంబర్స్ వరకు మెయిన్స్ క్వాలిఫై అయ్యి సెలెక్ట్ అయ్యారండి. అలాగే తెలంగాణలో కూడా గ్రూప్ 1 వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే గ్రూప్ 4 గూడా మంచి డిజిట్ వచ్చాయండి. ఒక 20 వరకు గ్రూప్ 4 కూడా వచ్చారు. ర్యాంకర్స్ వచ్చారు. ఓకే. సో, అండ్ ఇది ఇప్పుడు ఈ సంస్థ మీరు ఫస్ట్ అశోక్ నగర్ నుంచి స్టార్ట్ చేశారు గదండీ! అవునండి. హ్మ్. అశోక్ నగర్‌లో మాకు ఆఫీస్ ఉండేది. ఆఫ్‌లైన్ సెంటర్ ఉండేది. అయితే కోవిడ్ తర్వాత కోవిడ్ టైంలో లాక్‌డౌన్ టైంలో కొంచెం ఇబ్బందవ్వడంతో అక్కడ ఆఫీస్ అంతా తీసేవాల్సొచ్చింది. ప్రెజెంట్ అయితే యాప్ బేస్డ్ అండి. మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ అనేటువంటిది యాప్ ఉంది. ఇది ఓన్లీ ఇప్పుడు యాప్ కింద. ఆన్‌లైన్‌లోనే ఆ! నడుస్తుంది. ప్రెజెంట్ ఆఫ్‌లైన్ అసలు లేదు. ఆఫ్‌లైన్ లేదు మేడం. మీకు ఆన్‌లైనే. ఎలా ఉందండి? అంటే ఆఫ్‌లైన్‌లో గూడా పర్లేదా? ఆన్‌లైన్‌లో గూడా పర్వాలేదా? మేడం. ఎందుకంటే ఆన్‌లైనే ఎక్కువ యాక్సెసిబుల్. ఎక్కడి నుంచైనా దానికి బౌండరీస్ ఏమీ లేవు. టైమింగ్‌తో సంబంధం లేదు. రెండోదేంటంటే ఒక స్టూడెంట్ ఆఫ్‌లైన్‌కొస్తే ఒక్కసారి మాత్రమే లైవ్ ఇంటరాక్షన్ జరుగుతుంది. క్లాస్ వినగలుగుతారు. అదే ఆన్‌లైన్ అనుకోండి, ఇదే క్లాస్‌లో వాళ్ళకి మా దాంట్లో ఏంటంటే అన్‌లిమిటెడ్ యాక్సెస్ ఇస్తాం. హ్మ్. అంటే నేను పర్టిక్యులర్ సంస్థలని చెప్పట్లే గానీ, మా దాని గురించి మా దాంట్లో ప్యాటర్న్ ఏంటంటే, ఒక స్టూడెంట్ ఫీజు కట్టిన తర్వాత 6 నెలల వ్యాలిడిటీ కోర్సు, 3 నెలల వ్యాలిడిటీ కోర్సు, లేదంటే ఇన్ని ఇన్ని రోజుల వరకు, ఇన్ని టెస్టులు రాయడం వరకు అని ఉండదండి. వన్స్ ఇప్పుడు నోటిఫికేషన్ ఉన్నా, లేకున్నా మీరు ఆ పర్టిక్యులర్ ఎగ్జామ్ కోసం జాయిన్ అయితే, నోటిఫికేషన్ గవర్నమెంట్ రిలీజ్ చేసి ప్రిలిమ్స్, మెయిన్స్ అయ్యి మీకు జాబ్ వచ్చే వరకు కూడా ఒకసారే పేమెంట్ తీసుకుంటాం, గైడ్ చేస్తాం. రెండోది ఫీజులు చాలా రీజనబుల్‌గా
మేము తీసుకుంటామనమాట. అన్నీ బిలో 10,000 లోపే ఫీజు చార్జ్ చేస్తాము. ఎందుకంటే మా మోటో నాది గాని, మా వారిది గాని ఏంటంటే ఖచ్చితంగా బతకాలి ఎవరమన్నా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. బట్ ఏంటంటే అది సర్వీస్ ఓరియెంటెడ్‌లో ఉండాలి. నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి. ముఖ్యంగా మధ్య తరగతి వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, పవర్టీ లైన్ దగ్గరగా ఉన్న వాళ్ళకి మనం ఏదన్నా చెయ్యాలి అన్న ఉద్దేశంతో మేము ఇట్లా పెట్టడం జరిగింది. వాళ్ళు ఆన్‌లైన్ అనుకోండి, నంబర్ ఆఫ్ టైమ్స్ టెస్టులు రాసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎన్ని సార్లన్నా వాళ్ళు రాసుకోవచ్చు. ఒక టెస్ట్‌ని రోజు ఈవినింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తామండి మేము. వాళ్ళు 2, 3 రోజుల తర్వాత కూడా రాసుకోవచ్చు. ఎప్పుడైనా రాసుకోవచ్చు. రిస్ట్రిక్షన్ అయితే మా ఇన్‌స్టిట్యూట్‌లో ఉండదు. అంతా స్టూడెంట్ ఫ్రెండ్లీగా రన్ చేస్తున్నాం మేము. ఓకే. మీరన్నారంటే యాక్చువల్‌గా బడ్జెట్‌లోలో మీరు పెట్టారు అని. బట్ అట్ ది సేమ్ టైమ్ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటది గదా! సో, నేను అశోక్ నగర్ వెళ్ళాను చాలా సార్లు. వరుసగా బీభత్సమైనటువంటి ఐఏఎస్ అకాడమీస్, గ్రూప్ ఎగ్జామ్స్‌కి సంబంధించిన ఎన్నో ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ ఉన్నాయి. మరి ఇంత పోటీ ఇస్తున్నటువంటి ఈ వీళ్ళతోని మీరెలా రాగలుగుతున్నారు? యాక్చువల్‌గా మేమేం బిలీవ్ చేస్తున్నాం అంటే, క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం అనేటువంటిది మా ప్రిన్సిపల్ అండి. మాకు ఎక్కువ మంది రావాలి, ఎక్కువ అడ్మిషన్‌లు రావాలి అనుకునే దానికంటే, మన దగ్గరకొచ్చిన స్టూడెంట్‌కి ఒక బెనిఫిట్ జరగాలి. ఒక జాబ్ పట్టుకొని సంతోషంగా వెళ్ళాలి ఇన్‌స్టిట్యూట్ నుంచి అనే మోటోతో పెట్టామనమాట. సో, బిజినెస్ ఓరియంటేషన్‌లో మాత్రం పెట్టిన సంస్థ కాదండి మిషన్ ఇంపాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. వేరే వాళ్ళతో నాకొక్కటి కాంపిటీషన్ అని నేనసలు అసలు ఎప్పుడు అనుకోవట్లేదు. అనుకోలేదెప్పుడు. ఓకే. అండ్ ఐ హర్డ్ థట్ మీరు ఆల్రెడీ 4 ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టారు. దాంట్లో 2 చేశారని కూడా విన్నాను. సో, మరి ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి ఎంతోమంది ఎన్ని రకాలుగా కష్టపడతారు. మీరొచ్చిన ఉద్యోగాన్ని ఎందుకు వదిలేసి ఈ సంస్థ కోసం పనిచేస్తారు? అదే అండి. ఇందాక యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయండి. చేస్తున్నా బానే ఉంది. చాలా ప్రజలు కూడా మంచి అభిమానం అంతా చూపించేవాళ్ళు నేను చేసే చోట కూడా. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. యాక్చువల్‌గా నేనప్పుడు కొంచెం స్ట్రిక్ట్‌గానే చేసేదాన్ని వర్క్ అంతా కూడా. చేస్తుంటే అంటే కింద ఎంప్లాయీస్‌కి ఎప్పుడన్నా సరే కొంచెం గట్టిగా స్ట్రిక్ట్‌గా ఉండే ఆఫీసర్‌లంటే కొద్దిగా విసుగనిపిస్తది గదా! హ్మ్. సో, అట్లనే నా మీద నా స్టాఫే ఒకరు ఈమె మరీ పని రాక్షసిలా పని చేయించేస్తుంది, టార్చర్ పెడుతుందని చెప్పి చిన్న కంప్లెయింట్ ఇచ్చారు ఎంపీడీఓకి. హ్మ్. ఇస్తే నేను ఆ ఊరికి చేసిన సర్వీస్‌కో ఏమో తెలీదు. ఎంపీడీఓ ఆఫీస్ నుంచి నాకు కాలొచ్చింది. ఏంటి ఆ ప్రొఫైల్ ఏంటి మీదది? పంచాయత్ సెక్రటరీగా చేశాను. అచ్చా! పంచాయత్ సెక్రటరీ. హ్మ్. రెండిట్లో 2 గదా! ఒకటి విఆర్. ఒకటి వీఆర్‌ఓ హ్మ్. చేస్తారు. ఒకటి ఏ డిస్ట్రిక్ట్? వెస్ట్ గోదావరి అన్నవరప్పాడు విలేజ్. అక్కడ చేశారు. ఓకే. హ్మ్. సో, అయితే ఎంపీడీఓ ఆఫీస్ నుంచి నాకు రమ్మని, కలవమని ఫోనొచ్చింది. నేను ఆఫీస్ నుంచి బయలుదేరి మండల్ హెడ్ క్వార్టర్‌కి వెళ్ళే లోపు నియర్లీ ఒక 50 మెంబర్స్ జనం వెళ్ళిపోయి ఒక 4 పేజీలు నా నా ప్రొఫైల్ అంతా రాసుకొని, నా సర్వీసెస్ అన్నీ రాసుకొని, ఈవిడింత సేవ చేసింది మా విలేజ్‌కనేసి హ్మ్. అప్పట్లో వైసీపీ లీడ్‌లో ఉండిందండి ఆంధ్రాలో. బట్ పార్టీలకు అతీతంగా హ్మ్. ఇటు 2 పార్టీల మెంబర్స్ కూడా కలిపి వెళ్ళి మా మేడం మీద ఈగ వాలడానికి వీల్లేదని రిప్రజెంటేషన్ ఇచ్చారు. హ్మ్. ఈలోపు నేను ఎంపీడీఓ ఆఫీస్‌కి ల్యాండ్ అయ్యేటప్పటికి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారనమాట. హ్మ్. ఎంపీడీఓ గారు హామీ ఇచ్చారు. ఆ అమ్మాయిని నేను పిలిచింది ఒక చిన్న వర్క్ పర్పస్ మీద. ఈ కంప్లెయింట్‌ల కోసం కాదు. మీ మేడం మీద ఈగ కూడా వాలనివ్వను. మీరెళ్ళిపోండి దయచేసి అని చెప్తారు. ఆ! వాళ్ళు కదలట్ల నమ్మట్ల. అంటే అయితే వాళ్ళకి తెలిసిందా మీ మీద కంప్లెయింట్ వినంగానే? కంప్లెయింట్ ఇచ్చారు. ఇచ్చింది నా స్టాఫే. హ్మ్. సో, తెలుస్తది కదా! ఆబ్వియస్‌లీ. నేను ఆ ఊరు నుంచి బయలుదేరి మండల హెడ్ క్వార్టర్‌కెళ్ళేలోపు ఇదంతా మీకు కాలొచ్చిందేంటి? పని మీదే వచ్చింది కాల్ మీకు? నాకు నిజంగానే పని మీద చేశారంట హ్మ్. ఎంపీడీఓ గారు. సో, ఆ మూమెంట్‌లో నేను రియలైజ్ అయ్యానండి. అంటే గవర్నమెంట్ నాకు సాలరీ ఇస్తుంది. నెల నెల నేను పని చేసినందుకు. కానీ నిజంగా ఎక్కడ ఏ అవసరం ఉన్న వాళ్ళకి అది అందిస్తే, వాళ్ళు చూపించే అభిమానం అనేటువంటిది నాకు సాలరీ రూపంలో దొరకదు. ఆ అభిమానం, ఆ ఆనందం అసలు నాకు దొరకదు. నాకు నిజంగా ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారా అని నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి అప్పుడు లిటరల్లీ. సో, అప్పుడు మనకున్న పరిధిలో అంటే నేను పంచాయతీ సెక్రటరీగా ఒక గ్రామానికి ఉంటేనే నేను ఇంత చేయగలిగానే. ఇంతమందికి నేనేదన్నా ఉపయోగపడే పనులు చేయగలిగా. ఒక డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ చేయగలిగా. అదే నేను ఇంకా నా పరిధిని ఎక్స్‌పాండ్ చేసుకుంటే, ఇలాంటి వాళ్ళని ఇంకో నలుగురిని తయారు చేస్తే, వాళ్ళు ఇంకా ఎన్ని గ్రామాలు మార్చగలుగుతారు? ఎన్ని మండలాలు మార్చగలుగుతారు? అనేటువంటి ఐడియాలజీతోనే నేను జాబ్‌కి రిజైన్ చేసి, ఈ ప్రొఫైల్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అనేటువంటి వాడు
మాత్రమే ప్రజలకి డైరెక్ట్‌గా సర్వీస్ చేయగలుగుతారు. అవును. ఈవెన్ మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు కూడా పైన సీట్లలో కూర్చుంటే గాని, ఒరిజినల్‌గా వాస్తవికంగా గ్రౌండ్ లెవెల్‌లో చేసేది ఒక ప్రభుత్వ అధికారి మాత్రమేనండి. హ్మ్. సో, అటువంటి ప్రభుత్వ అధికారుల్ని తయారు చేయడం అనేటువంటిది నాకు చాలా గర్వంగా ఉందనమాట. సో, అందుకోసమే నేను చేస్తున్న జాబ్‌ని రిజైన్ చేసి, నా సర్వీస్ ఇది పరిధి అనేటువంటిది ఎక్స్‌పాండ్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఇట్లా ఓకే. అంటే మీరిది సెకండ్ జాబా? దానికన్నా ముందు ఇంకోటి దానికి ఫస్ట్ వీఆర్‌ఓ చేశాను. అదే. నాకు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుండగానే వచ్చిందనమాట. అప్పుడు ఇంటర్ క్వాలిఫికేషన్ దానికి. హ్మ్. అది ఒక 5 ఇయర్స్ చేశా. ఆ తర్వాత పంచాయత్ సెక్రటరీగా చేశా. ప్రమోషన్ అంటే ఎక్స్ సర్వీస్ అహా! మ్యాన్. లేదండి. ఇది అన్ని టెస్ట్‌లే. అన్ని టెస్ట్‌లే. వేటికి అవే ఎగ్జామ్స్ రాసి ర్యాంక్ తెచ్చుకొని చేశాను. తర్వాత గ్రూప్ 3 వచ్చింది. బట్ జాయిన్ అవ్వలేదు. హ్మ్. అట్లా అండి. ఇంకొకటి మున్సిపల్ ఆఫీస్‌లో వార్డ్ అడ్మిన్ వచ్చిందనమాట. హ్మ్. అది స్టేట్ 5థ్ ర్యాంక్. ఈ పంచాయత్ సెక్రటరీ డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంక్ అన్నమాట. డిస్ట్రిక్ట్ సెకండ్, స్టేట్ 11th. మున్సిపాలిటీలో ఎందుకు చేయలేకపోయారు? అది అంటే మంచి ఈ ప్రొఫైల్. 2 ఎట్ ఎ టైమ్ రావడం వల్ల నేను పంచాయతీని చూజ్ చేసుకున్నా. అంటే హ్మ్. మున్సిపాలిటీలో ఒక వార్డ్‌కి చేసే కన్నా ఒక గ్రామానికి చేద్దాం. ఇందాక మీకు చెప్పాను కదా! సర్వీస్ ఎక్కడ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటే అక్కడే చేద్దాం అన్నట్టు నేను మున్సిపల్ చూసాను. అంటే అది కూడా అక్కడేనా అన్నవరంలోనే వచ్చిందా? లేకపోతే ఇక్కడ? అహా! కాదండి. అన్నవరం కాదండి. అన్నవరప్పాడు వెస్ట్ గోదావరి. ఓహ్! వెస్ట్ హ్మ్. గోదావరి. హ్మ్. అది తణుకు దగ్గర వచ్చింది. తణుకండి మాది ప్రాపర్. అచ్చమేత. తణుకు దగ్గర వచ్చింది. అసలేంటి మీ బేసిక్ మీ ప్రొఫైల్ ఏంటి? మీ నేపథ్యం, మీ కుటుంబ నేపథ్యం? కుటుంబ నేపథ్యం వచ్చి ఫాదర్ ఎక్స్‌పైర్డ్. హ్మ్. అమ్మ వచ్చి అంగన్వాడీ టీచర్ అండి. హ్మ్. చెల్లి మాత్రమే. చెల్లి బీటెక్ చేశారు. తను బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీగా చేస్తున్నారు. హ్మ్. నేనింకా ఈ గవర్నమెంట్ సైడ్ వచ్చాననమాట. ఓకే. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు మీకు ఎప్పుడైనా అనిపిచ్చిందా? ప్రభుత్వ ఉద్యోగం మానేసి నేను ఈ ఈ సంస్థకొచ్చి ఇబ్బంది పడుతున్నా ఎప్పుడైనా అనిపిచ్చిందా? అస్సలు ఎప్పుడు అనిపించలేదండి. ఏ రోజు కూడా నేను ఈ విషయంలో రిగ్రెట్ ఫీల్ అవ్వలేదనమాట. అవునా? మంచి నిర్ణయం బట్ తీసుకున్నానన్నారా? ఇప్పటికీ సర్వీస్ చేయాలనుకునే వాళ్ళు ఎక్కడుండన్నా చేయొచ్చండి. అంటే సర్వీస్ ఓరియంటేషన్‌తో వచ్చాను కాబట్టి నేను, ఎక్కడున్నా నేను సర్వీస్‌ని వెతుక్కుంటా. అందుకే పీఓడబ్ల్యూ వింగ్‌లో కూడా నేను జాయిన్ అవ్వడానికి రీజనే, నేను సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి రీజన్‌తోనే నేను ఇటు సైడ్ సోషలిస్ట్ వింగ్‌లో కూడా పనిచేస్తున్నాననమాట. ఓకే. సో, వాట్ ఈస్ నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి? ఈ సంస్థ నుంచి ఈ ఎలా సంస్థ ఉండబోతుంది? నుంచండి. హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి ఏపీలో డీఎస్సీ, మెగా డీఎస్సీ ఉంది. అలాగే తెలంగాణలో కూడా కొన్ని నోటిఫికేషన్స్ ఎక్స్‌పెక్టెడ్ ఉన్నాయి. వాటికి అలాగే హైకోర్ట్ ఒకటి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, ఫారెస్ట్ బీట్ కానిస్టేబుల్స్ ఇలా కొన్నున్నాయండి. ఇవన్నిటికి కూడా కొత్తగా ఇప్పుడు మే 1 నుంచే లాంచ్ చేశామనమాట. మా దాంట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్‌గా మీరు ఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌తోని కంపేర్ చేయలేని విధంగా ఉంటది. అంటే మా ఫోకస్ అంతా డైలీ టెస్ట్‌లు. అంటే వారానికొకసారి టెస్టో, లేకపోతే 10 టెస్ట్‌లు ఇవ్వడమో, 20 టెస్ట్‌లు ఇవ్వడమో కాకుండా ప్రతిరోజు కూడా ఈవినింగ్ 7కి టెస్ట్ ఇస్తామండి. అది కూడా ఈరోజు ఏం చదవాలో ముందే ఒక షెడ్యూల్ ఇస్తాం. వాళ్ళకేదన్నా టాపిక్‌లో డౌట్ ఉంటే వాళ్ళని గైడ్ చేస్తూ ఇప్పుడు మీకొక టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఉంటది చదువుకునేటప్పుడు. కొంతమందికి గట్టిగా చదివితే ఎక్కుతది. కొంతమందికి సైలెంట్‌గా క్లోజ్డ్ రూమ్‌లో చదువుకుంటారు. కొంతమందికి టీవీ చూస్తూ చదివినా గాని గుర్తుండిపోతాయి. కొంతమందికి 10 సార్లు ఒకే బుక్‌ని చదివితే గాని గుర్తుండవు. కొంతమందికి రాసుకుంటే గుర్తుంటాయి. ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. మేమేంటంటే అభ్యర్థి యొక్క పరిస్థితిని బట్టి, వాటిని బట్టి వాళ్ళకి ఆ స్ట్రాటజీ చెప్తామనమాట. నువ్వు ఇట్లా చేసుకుంటే ఎలా జాబ్ క్రాక్ చేయించాలి ఆ పర్సన్‌తో అనేటువంటి స్ట్రాటజీస్‌ని మెంటర్‌షిప్ రూపంలో మేము గైడ్ చేస్తూ ఉంటాం. సో, దానికోసమే వాడు ప్రతిరోజు కూడా సిలబస్‌తో టచ్‌లో ఉండడం కోసమే ఎవ్రీ డే టెస్ట్ పెడతామండి. ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ టిల్ ఎగ్జామ్ వరకు పెట్టే ప్యాటర్న్ ఎక్కడ ఉండదనమాట. ఇట్లా మనం ఇస్తున్నాం. రైట్ అండి. సో, మీ సంస్థ ద్వారా ఇంకెంతో మంది ప్రభుత్వ జాబులు కొట్టాలి, క్రాక్ చేయాలని మేము గూడా మా ఛానల్ తరఫున కోరుకుంటూ థాంక్ యూ అండి.